హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ మిల్ మేకర్ టమాటో కర్రీ. ఈ మిల్ మేకర్ టమాటో కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోదు. అలాగే అన్నంలోకైనా చపాతీలోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ముందుగా మనం ఈ మిల్ మేకర్ టమాటా కర్రీ కోసం మిల్ మేకర్స్ని తీసుకోవాలి. ఇలా మిల్ మేకర్ని వాటర్లో వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా వాటర్లో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం మిల్ మేకర్ని హాట్ వాటర్లో కాసేపు ఉడికించుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం మిల్ మేకర్ని హాట్ వాటర్లో ఉంచి ఉడికించుకోవాలి. తర్వాత వెంటనే వీటిని కొంచెం కూల్ వాటర్లో వేసి మనం వీటిని ఇందులో వాటర్ని తీసేసి మంచిగా గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా దీనికోసం ఒక బాండిని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ముందుగా మనం పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ని ఈ ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా మిల్ మేకర్ని మాడిపోకుండా ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ మిల్ మేకర్ని మనం గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టిన తర్వాత అదే బాండిలో మనం కూరకు తగినంతగా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనం మిల్ మేకర్కి ముందుగా ఆయిల్ని యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. దీనికోసం మనం ముందుగా టమాటా, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మనం ఆయిల్లో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరని కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీనికోసం ముందుగా ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన ఆనియన్ని ఇప్పుడు ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లంని కూడా వేసుకొని ఆ తర్వాత పసుపును కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా యాడ్ చేసి కలిపిన తర్వాత మనం మాడిపోకుండా ఆనియన్స్ని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేవి కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసిన టమాటాలను యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటాలను యాడ్ చేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ టమాటాలను మాడిపోకుండా మనం మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను దీనికి తగినట్టుగా ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్తో 2 స్పూన్ల ఉప్పును యాడ్ చేశాను. ఇలా ఉప్పును యాడ్ చేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా యాడ్ చేసి దీనిపై కాసేపు మనం మూతను పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల మనకు కర్రీ అనేది తొందరగా ఉడుకుతుంది. ఇలా కాసేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనకు ఆల్మోస్ట్ టమాటా అనేది సగం వరకు ఉడికిపోయి ఉంటుంది. ఇలా టమాటాలను కొంచెం స్మాష్ చేసి మళ్ళీ తిరిగి మూతను పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి మళ్ళీ తీసుకోవాలి. తీసి కాసేపు అయిన తర్వాత చూస్తే మనకు టమాటాలు అనేవి మంచిగా ఉడికిపోయి ఉంటాయి. ఇలా టమాటా, ఆనియన్ అనేది మంచిగా ఉడికిన తర్వాత ఒకసారి దీన్ని మంచిగా కలుపుకొని ఇందులో కొద్దిగా అనగా ఒక 1/2 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం కారానికి తగినట్టుగా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను దీనికి తగినట్టుగా ఒక 2.5 స్పూన్స్ కారంని యాడ్ చేశాను. మాది చిన్న స్పూన్ కాబట్టి నేను ఒక 2.5 యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులో కొద్దిగా మసాలా పొడిని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కాసేపు మిల్ మేకర్స్ని టమాటా, ఆనియన్స్తో కాసేపు ఉడకనివ్వాలి. ఇలా కాసేపు మిల్ మేకర్ని ఉడికించిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి.
వాటర్ని యాడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ మనం కర్రీని చూస్తూ ఉండాలి. ఇందులో వాటర్ వేసిన తర్వాత మనం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని స్టవ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అనేవి మనకు దగ్గర పడేంత వరకు ఇలాగే మనం దీన్ని స్టవ్ పై ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిపై ఒకసారి మూతను పెట్టి కాసేపు వాటర్ అంతా పోయేంత వరకు మనం ఇలాగే స్టవ్ పై ఉంచుకోవాలి. ఇలా వాటర్ దగ్గర పడేంత వరకు చూసుకొని స్టవ్ని మనం ఆఫ్ చేసుకోవాలి. ఇలా మనకు ఒకసారి మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అంతే అండి, మనకు టేస్టీగా ఉండే మిల్ మేకర్ టమాటో కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కర్రీని మనం చపాతీలోకైనా అన్నంలోకైనా తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కర్రీ సేమ్ మనకు మటన్ కర్రీ లాగానే ఉంటుంది. నాన్ వెజ్కి ఏమాత్రం ఈ కర్రీ అనేది తీసిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.